విశాఖలో లోకేష్ పర్యటన తాజ్ వరుణ్ బే శాండ్ హోటల్ శంకుస్థాపన చేసిన మంత్రి కార్యక్రమంలో పాల్గొన్న మినిస్టర్స్ నాదెండ్ల అనిత రామ్మోహన్. అనంతపురం జిల్లా పాపిరెడ్డిపల్లిలో టెన్షన్ గొడవల్లో చనిపోయిన వైసీపీ నేత ఆందోళనలు జరగకుండా ఫ్యాన్ పార్టీ నేతల హౌస్ అరెస్ట్ మృతుని కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ ఎంపీ పార్థసారథి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. వైసీపీ నేత లింగమయ్య హత్యను ఖండిస్తున్నామన్న గోరంట్ల టీడీపీ ఎమ్మెల్యే బంధువులే చంపారని ఆరోపణ. రాప్తాడు నియోజకవర్గంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆగ్రహం. కాసేపట్లో గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రి నుంచి కొడాలి నాని డిశ్చార్జ్. వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్లో చేరిన మాజీ మంత్రి. గుండెలో 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు నిర్ధారణ. బైపాస్ సర్జరీ సూచించిన డాక్టర్లు. హన్మకొండ జిల్లాలో దేవాదుల పంప్ హౌస్ మరమ్మతులు లీకేజ్ల రిపేర్ కోసం మోటార్లను ఆఫ్ చేసిన అధికారులు. రేపటిలోగా ఆన్ చేసే అవకాశం. ఖమ్మం జిల్లాలో నెత్తురోడిన రోడ్లు. ఇవాళ 3 ఆర్టీసీ బస్సు ప్రమాదాలు. 3 మృతి, మరో 6 గాయాలు. బాధితులను ఆసుపత్రికి తరలింపు. తెలంగాణలో ఎండల తీవ్రత. నిన్న 16 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు. మరో 2 రోజుల పాటు భానుడి భగభగలే. జనగామ మినహా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.